క్రీస్తు చేసినందు తండ్రి అయిన దేవుణ్ణి ఆత్మకు సత్యంతో ఆరాధించడానికి చేరు వచ్చిన మీలో ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేసుకుంటాను. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని ప్రతి దినము కూడా మీ అందరి నిమిత్తం, మీ కుటుంబాల నిమిత్తం, ఇక్కడ పరిచర్య నిమిత్తం, స్థానిక సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం కూడా అనుదినము కూడా నా వ్యక్తిగత ప్రార్థనలో మిమ్మల్ందరినీ తలుచుకుంటున్నప్పుడు కూడా ఎంతో సంతోషంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. నేటి ఆరాధన కార్యక్రమంలో ప్రాముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి సంగతిని మనం తెలుసుకొని లోపాలను సరిచేసుకొని ప్రవర్తనను దిద్దుకొని దేవుడు తన వాక్య ప్రకారం తెలియజేసినటువంటి సంగతుల్ని ఆలోచన చేసి దేవుడు ఉద్దేశించిన రూపంగా మన జీవిత దినాలని నడిపి నిత్యంగా సిద్ధపడు కలిగి ఉండడానికి ప్రయాసపడదాం. ప్రాముఖ్యంగా పరలోకమంతుల దేవుడు మనుషులందరి కొరకు కూడా ఆయన రక్షణని సిద్ధపరిచిన వాడే ఉంటున్నాడు. దేవుని యొక్క కోరిక ఏంటంటే మనుషులందరూ కూడా రక్షణ పొందుకొని సత్యమును గురించిన అనుభవం జ్ఞానం కలిగి ఉండాలని దేవుడు కోరి మానవులందరినీ కూడా తన కుమారుడైన క్రీస్తు ప్రభువు నామమునందలి విశ్వాసం వలన రక్షించడానికి కోరుకున్నాడు. మానవులందరికీ కూడా రక్షణను దేవుడు దయచేసేటువంటి వాడై ఉంటున్నాడు. అయితే వాస్తవానికి మనలో ఎంతమంది అయితే రక్షణ పొందుకొని ఉంటున్నామో అంతటితో మన జీవిత విధానం అయిపోలేదు. రక్షణ పొందినంత మాత్రాన ఒరిగేదేముండదు, కానీ ఆ రక్షణను కొనసాగించడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. కాబట్టి రక్షణను కొనసాగించడంలో, రక్షణలో నిలిచి రక్షణ కొనసాగించడంలో దేవుడు తన లేఖనాల ప్రకారం ఏ సంగతులను ఉద్దేశించాడో ఆ సంగతుల్ని సంపూర్ణంగా ఎదిగి ఎక్కడ లోపం ఆవరించిందో, ఎక్కడ భక్తిహీనత ఆవరించిందో ఆ లోపాలను సరిచేసుకొని భక్తిహీనతను విసర్జించి దేవునికి అనుకూలంగా ప్రవర్తనను దిద్దుకొని ఆయన యొక్క లేఖనాల వెలుగులో నడుచుకొని పరలోకాన్ని చేరుకోవలసినటువంటి బదులు మనం ఎంతో మంది ఉంటున్నాం. అయితే ప్రాముఖ్యంగా ఒక విషాదకరమైనటువంటి సంఘటన మీకు తెలియజేస్తాను. పూర్వకాలంలో పరలోకమంతుల దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. అబ్రహాము సంతతి వారైనటువంటి ఇశ్రాయేలు గురించి ఆయన వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడంటే, ఆదికాండము 15వ అధ్యాయము 13వ వచనం నుంచి సంగతులు రాయబడి ఉన్నాయి. ఆయన నీ సంతతి వారు తమది కాని ప్రదేశంలో నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనములకు నేనే తీర్పు తీర్చుదురు. తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చినారు అన్న విషయాన్ని తెలియజేశారు.
ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ప్రత్యేకమైనటువంటి జనం. లోకంలో ఆయా రకాలైనటువంటి నాగరికతలు కలిగి జాతులైనటువంటి ప్రజలు ఉన్నప్పటికీ కేవలం ఇశ్రాయేలు ప్రజలనే తనకు ప్రత్యేకించుకొని వారి పట్ల అనేకమైనటువంటి అద్భుతమైన కార్యాలను చూపించి వారికి కనాను దేశాన్ని అంటే పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని ముందుగానే అబ్రహాంకు వాగ్దానం చేశాడు. కాబట్టి అబ్రహాంకి వాగ్దానం చేసినట్లుగానే కొద్దిమంది జనముగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలోనికి వెళ్తారు. 400 ఏళ్ళు ఐగుప్తుల చేత శ్రమ పెట్టబడతారు. అబ్రహాంకు దేవుడు సెలవించిన ప్రకారమే వారిని ఐగుప్తు బంధకాల్లో నుంచి బయటికి తీసుకొస్తారు. బయటికి తీసుకొచ్చినటువంటి జనం ప్రత్యేకమైనటువంటి జనం. కాబట్టి వీరు ప్రయాణం అరణ్య మార్గమున దేవుడు వారికి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానన్నాడు. కాబట్టి దాన్ని వీరు స్వతంత్రించుకోవాల్సినటువంటి అవసరం వీరికి ఉంది. కాబట్టి ఒకటి ఐగుప్తు బంధకాల్లో నుంచి, ఫరో దాస్యంలో నుంచి వారి మూలుగులు విని ఆ వెట్టి చాకరి నుంచి ఆ బంధకాల్లో నుంచి పరలోకమందున దేవుడు అద్భుతమైన రీతిగా బయటికి తీసుకొచ్చి మోషే నాయకత్వంలో కనాను దేశానికి నడిపిస్తున్నాడు. దేవుడు తన ప్రజల పట్ల ఆయన చూపించినటువంటి ప్రత్యేకత ఎలాంటిదంటే సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఆరిన నేల మీద నడిచినటువంటి పరిస్థితిని వారికి కల్పించారు. మరి లోకంలో ఆ విధంగా సముద్రం చేర్చబడి ఆరిన నేల మీద నడిచినటువంటి ప్రజలు ఇంకెవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. ఏ పడవల ద్వారా సముద్రంలో ప్రయాణం చేసినటువంటి వారు ఉంటారు. అటు తర్వాత వారి త్రాగేటువంటి నీరు లోకంలో ఉండే జనం ఏ కాలువల్లోటువో బావిల్లోటువో చెరువుల్లోటువో నీరు తాగుతారు. కానీ వారికి బండ నుంచి నీరుని రప్పించి ప్రత్యేకంగా వారికి త్రాగించినటువంటి. అలాగే లోకంలో ఉండే జనులు భూమిలో పండేటువంటి ఆహారం తింటారు. కానీ ఆయన ప్రజలు మాత్రం ఆకాశం నుంచి మన్నాను కురిపించి వారికి ఆహారం ఇచ్చారు. అరణ్యములో మానవులు నివసించినటువంటి ప్రదేశములు గాఢాంధకారంలో వారిని నడిపించినటువంటి వారు, వారు పోషించినటువంటి వారు, వారికి పగలు ఎండ దెబ్బ కదలకుండా ఆ గాఢాంధకారంలో వెళ్తూ ఏర్పాటు చేసి పెట్టి వారిని ప్రత్యేకమైన రీతిగా నడిపించినటువంటి ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం నుంచి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. ఐగుప్తు దేశంలో నుండి అనగా ఎడారులు ఓతులు గల దేశములో అనావృష్టియు గాఢాంధకారమును కలిగి ఎవరును సంచారమైనను నివాసమైన చేయని దేశములో నడిపించిన యెహోవా ఎక్కడున్నాడని లేదు. భూమధ్యరేఖ ప్రాంతం ఎండ వేడిమి, అక్కడ పంటలు పడతావు, తాగడానికి నీరుండవు. అలాంటి ప్రదేశంలో పరలోక పొందుల దేవుడు వారిని పోషించినటువంటి దేవుడు. కాబట్టి వాళ్ళు వేసుకున్న వస్త్రాలు పాతగిళ్ళు, వారి నడిచి కాళ్ళకు వాపులు రాదు, వారి చెప్పులు అరిగిపోలేదు. కాబట్టి రాత్రిపూట ఎలక్ట్రిసిటీని ఏర్పాటు చేసి పగలు మేఘస్తంభాన్ని ఏర్పాటు చేసి వారిని కనాను దేశానికి నడిపిస్తున్నటువంటి పరిస్థితి.
కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఈ ఐగుప్తు బంధకాల్లో నుంచి విడిపించబడినటువంటి ప్రజలు వారి గురి, వారి గమ్యం దేవుడు వాగ్దానం చేసినటువంటి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశాన్ని వారు స్వతంత్రించుకోవాలి. కానీ ఏమైంది? ఎంతమంది దాన్ని స్వతంత్రించుకున్నారు? ఇద్దరు మాత్రమే. సంఖ్యాకాండము 1వ అధ్యాయంలో సైనికుల లెక్కలు కట్టాడు. కేవలం 20 ఏళ్ల పైబడినటువంటి సైనికుల లెక్క కట్టి 1వ అధ్యాయం 44, 45, 46 వచనాల్లో మీరు లెక్కింపబడిన వారు అనగా మోషేయు అహరోనును తమ తమ పితరుల కుటుంబములను బట్టి అటు ఇశ్రాయేలు తమ తమ పితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏళ్ళు మొదలుకొని అభిప్రాయం కలిగి సేవగా బయలుదేరిన ఇశ్రాయేలు అందరి లెక్కింపబడి 6,03,550 మంది అయింది. కాబట్టి 6,03,550 మంది అయింది అనేసి. కాబట్టి 20 ఏళ్ళ లోపల ప్రజలు కాకుండా, స్త్రీలు కాకుండా, వృద్ధాప్యంలో జనాలు కాకుండా కేవలం 20 ఏళ్ళ పైబడినటువంటి ప్రజలు 6,03,550 మంది. కాబట్టి వీరిలో ప్రాముఖ్యంగా మనం వ్యత్యాసం చూసుకోవచ్చు. సరే, ఐగుప్తు బంధకాల్లో నుంచి ఫరో దాస్యం నుంచి వెట్టి చాకరి నుంచి విడిపింపబడినటువంటి వారు. కానీ వీరు అరణ్య మార్గమున ప్రయాణిస్తూ కనాను దేశాన్ని వీరు చేరుకోవాలి. కాబట్టి లెక్క కట్టిన వారు 6,05,50 మంది. వీరిలో కనాను దేశాన్ని స్వతంత్రించుకున్న వారు ఇద్దరు మాత్రమే. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 28వ వచనం నుంచి కొన్ని సంగతులు చదువుదాం. నీవు వారితో యెహోవాకు ఏదనగా నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు మీ ఎడల చేసేదను. ఈ అరణ్యములోనే రాను. మీ లెక్క మొత్తం చొప్పున 20 ఏళ్ల మొదలు భయపరాకు కలిగి నా విరోధంగా సరిగ్గా వారందరూ రాలిపోవుదురు. యెఫునే కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మల్ని నివసింపజేయదని నేను ప్రమాణం చేసిన దేశమందు వీళ్ళు ఎవరు ప్రవేశింపరు, ఇది నిశ్చయము. కాబట్టి దేవుడు ఖచ్చితంగా చెప్పేసాడు. కాబట్టి కనాను దేశం భౌతిక సంబంధమైన దేశం.
కనులతో చూడగలిగినటువంటి దేశం. అరణ్య మార్గమున ప్రయాణించి కనాను దేశాన్ని మీరందరూ కూడా స్వతంత్రించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ వారిలో కేవలం 2 మాత్రమే కనాను దేశాన్ని స్వతంత్రించుకున్నారు. నేడు లోకం మీద క్రీస్తు సంఘం పేరుతో అనేకమైనవి కలిసి ఉన్నాయి. క్రీస్తు సంఘముగా కూడేటువంటి ప్రజల్లో ఎంతమంది పరలోకానికి చేరుకుంటారు? కనాను దేశాన్ని 6,03,550 మందిలో 2 మాత్రమే స్వతంత్రించుకుంటే క్రీస్తు సంఘంగా కూడేటువంటి ప్రజల్లో ఎంతమంది పరలోకాన్ని చేరుకుంటారు? కాబట్టి రక్షణ పొందినంత మాత్రాన క్రైస్తవ జీవితం ముగిసిపోలేదు. రక్షణ పొందడం ప్రాముఖ్యం, కానీ రక్షణ పొందిన వారు క్రీస్తు శరీరమైన సంఘములో నిలిచి దేవునికి నమ్మకంగా జీవితాలను కొనసాగించి పొందుకున్నటువంటి రక్షణను భయముతో వణుకుతో కొనసాగించి పరలోకాన్ని చేరుకోవాల్సినటువంటి సిద్ధపాటు ఎంతైనా అవసరం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనములో ఫిలిప్పీ అంశం ఇదే. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో రక్షణను కొనసాగించు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలములో భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. అంటే రక్షణ పొందినటువంటి వారు దేవుని భయం లేక రక్షణ కొనసాగించడంలో బాధ్యత రహితంగా జీవించి వారు రాలిపోయినట్లుగా రాలిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రాముఖ్యంగా పరలోకమందున దేవుడు కొన్ని స్థితుల్లో నుంచి మనల్ని రక్షించాడు. అది పాపము నుంచి విడిపించాడు. తర్వాత సమస్త దుర్నీతి నుంచి విడిపించాడు. తర్వాత ప్రస్తుత దుష్టకాలంలో నుంచి విడిపించాడు. తర్వాత మరణ దాస్యములో నుంచి, తర్వాత అపవాది చెరలో నుండి, కాబట్టి రక్షణ అంటే ఒక స్థితిలో నుంచి విడిపింపబడటం. ఆ స్థితి పాపం అనే స్థితి, సమస్త దుర్నీతి నుంచి, ప్రస్తుత దుష్కాలంలో నుంచి, మరణ దాస్యంలో నుంచి, అపవాది చెరలో నుంచి మనల్ని విడిపించాడు. అలా విడిపింపబడటమే రక్షణ.
కాబట్టి రక్షణ పొందుకున్న మనిషి ఎప్పటికప్పుడు తడిని చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. నేను నిర్లక్ష్య పెట్టానంటే రక్షణ పోతుంది. కాబట్టి ప్రాముఖ్యంగా ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశాన్ని స్వతంత్రించుకోలేకపోవడానికి కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద ఉండేవి, వారందరూ సముద్రములో నడిచిపోయి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఇప్పుడు కారణాలు చెప్పేసాడు. మొదటిగా 5వ వచనంలో ఏమన్నాడు? వారు దేవునికి ఇష్టలుగా ఉండలేదు. మొదటి కారణం చెప్పాడు. వారు దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది కనుక అరణ్యములో సంహరింపబడ్డది. క్రీస్తు ప్రభువుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత నీ ఆలోచనలు, నీ నడవడిక, నీ ప్రవర్తన, జీవన విధానము, నీ హృదయ ధ్యానం అంతా కూడా క్రీస్తు ప్రభు యొక్క ఆధీనంలో ఉండాలి. నీ ఇష్ట ప్రకారం జీవించే జీవితానికి క్రీస్తు ప్రభు నీకు అవసరం ఉండదు. కాబట్టి దేవునికి ఇష్టలుగా ఉండలేవా? దేవునికి ఇష్టలుగా ఉండకపోతే వారు రాలిపోయినట్లుగా రాలిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. పరలోకం చేరుకునే అవకాశం ఉండవు. నెక్స్ట్, రెండవదిగా వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. అంటే వారు చెడ్డవాటిని ఆశించి కనాను దేశాన్ని స్వతంత్రించుకోలేకపోయారు. చెడ్డవాటిని ఆశించారు. నెక్స్ట్, మూడవది మరొక కారణం చెప్పాడు. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి అన్నాడు. విగ్రహారాధన చేసేసారు. కాబట్టి మనం క్రైస్తవులం మనం అనుకోవచ్చు, మా ఇళ్లలో ఏ బొమ్మలు లేవు, మేము ఏ బొమ్మల్ని మేము పూజించట్లేదు, ఏ విగ్రహ ఫోటోలకి మేము పూజలు పునస్కారాలు చేయట్లేదు అనుకోవచ్చు. కానీ కొత్త నిబంధన ఏది విగ్రహారాధన తెలియజేసింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోభి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యములకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియదు అనేసారు. కాబట్టి వ్యభిచారి, అపవిత్రుడు, విగ్రహారాధికుడు అంటే లోభిని విగ్రహారాధికుడు అన్నది బైబిల్లో. లోభి అంటే మంచి కార్యం చేసే స్వభావం ఉండదు. అంటే లోభత్వము మనిషిలో ఉంటే అది విగ్రహారాధన. నెక్స్ట్, రెండవదిగా కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ
కాబట్టి ఆ ధనాపేక్ష లేని, లోహత్వం లేనటువంటి పరిస్థితుల్లో రక్షణ పొందిన వారు రక్షణ కొనసాగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత వ్యభిచారం 8వ వచనంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 8వ వచనంలో, మరియు వారి వలె మనము వ్యభిచరింపవేయుదుము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి అనేసి. కాబట్టి మరొక కారణము వ్యభిచారము. నెక్స్ట్ తర్వాత మరొక కారణం చెప్పేసినట్టు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 9వ వచనములో, మనము ప్రభువును శోధింపకయుందుము, వారిలో కొందరు శోధించి సర్పముల వల్ల నశించిరి. అటు తర్వాత మీరు సనగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతుల దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను అనేసి. కాబట్టి ఇన్ని కారణాలు. కాబట్టి దేవుణ్ణి శోధించు. అటు తర్వాత సనుగుడు. కాబట్టి ఇన్ని కారణాలు ఏమైనాయి? కనాను దేశాన్ని స్వతంత్రించుకొని లేని పరిస్థితిని తీసుకొచ్చాయి. మీరు ఎప్పుడు సడగలేదా? వివాహం చేసుకున్న వాళ్ళు భర్తల మీద, భర్తల భార్యల మీద సడగలేదా? కాబట్టి సలుగుడు కూడా వారికి ఒక కారణమైంది. సంఖ్యాకాండము 14వ అధ్యాయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో 26వ వచనం చూస్తే, మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలా సెలవిచ్చాను, నాకు విరోధముగా సణుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహింపవలెను? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సణుగుచున్న సణుగులను వినియున్నాను. నీవు వారితో యెహోవాకు ఏదనగా, నా జీవముతోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. మీ శరములో ఈ అరణ్యములో రాళ్ళను మీ లెక్క మొత్తం చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ, అనగా 20 ఏళ్ల మొదలుకొని పైప్రాయం కలిగిన నాకు విరోధముగా సడిగిన వారందరూ కూడా రాలిపోదురు అన్న విషయం తెలియదు. కాబట్టి ఇన్ని కారణాల చేత వారు దేవుడి వాగ్దాన దేశమైనటువంటి, దేవుడు వారికి ఇస్తానన్నటువంటి కనాను దేశాన్ని వారు స్వతంత్రించుకోలేకపోయారు, అందులో ప్రవేశించలేకుండా పోయినారు. కాబట్టి మనం రక్షణ పొందిన మనం క్రీస్తు సంఘంలో ఉన్నాం. క్రీస్తు సంఘంలో ఉండి మనం ఎక్కడికి చేరుకోవాలి? పరలోకాన్ని చేరుకోవాలి. కాబట్టి పరలోకానికి చేరుకోవడంలో సడిగే స్వభావం ఉన్నా, వ్యభిచరించే స్వభావం ఉన్నా, లోభత్వం ఉన్నా, ధనాపేక్ష ఉన్నా, దేవునికి ఇష్టలుగా జీవించలేకపోయినా, చెడ్డవాటిని ఆశించిన, దేవునికి విరోధంగా జీవితం జీవించిన పరలోకాన్ని చేరుకోలేదు. కాబట్టి రక్షణ కొనసాగించడం చాలా ప్రాముఖ్యం. రక్షణ కొనసాగించకుండా పరలోకం చేరుకునేదానికి అవకాశాలు ఉండవు. కాబట్టి రక్షణ కొనసాగించుకోవడంలో ప్రాముఖ్యంగా జరగాల్సినటువంటి కార్యక్రమం సహవాసము అనేది చాలా ప్రాముఖ్యము. సహవాసం చాలా ప్రాముఖ్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో,
వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను. కానీ వారు విని వారితో విశ్వాసము గల వారి కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను అన్న విషయాన్ని తెలియజేయండి. కాబట్టి సహవాసము చాలా ప్రాముఖ్యం. సహవాసములో లోపం ఉన్నా, సహవాసములో దోషం ఉన్నా పరలోకాన్ని చేరుకోలేదు. ఏది పడితే సహవాసం కాదు. అపోస్తలుల బోధ ప్రకారం ఒక క్రమమైన విధానంలో నియమం ప్రకారము దేవుని లేఖనాల వెలుగులో నడుచుకుంటూ జీవించేటువంటిది సహవాసము. కాబట్టి అలాంటి సహవాసాన్ని నిర్లక్ష్య పెడితే దైవ నియమం ప్రకారం జీవించేటువంటి వారితో కలిసి ఉండకపోతే దైవ నియమానికి జీవితాలను అప్పగించుకొని బ్రతికేటువంటి వారితో సహవాసంలో ఉండకపోతే పరలోకాన్ని చేరుకున్నారు. అది రక్షణ కొనసాగించేటువంటి పరిస్థితి కాదు. కాబట్టి ప్రాముఖ్యంగా జరిగిన సంఘటన ఏంటంటే మోషే ఏం చేశాడు? కనాను దేశాన్ని వేగుచూడడానికి 12 మందిని పంపించాడు. 12 మందిలో 10 మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చారు, 2 మాత్రం మంచి సమాచారం తీసుకొచ్చారు. వీరేమన్నారు? కనాను దేశాన్ని మనం స్వతంత్రించుకోలేము అని తెలియజేస్తే కాలేబు యెహోషువ మాత్రం యెహోవా మన యందు ఆనందించిన ఎడల మనం ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటాం. కాబట్టి చెడ్డ సమాచారం తెచ్చినటువంటి పక్షంగా ఆ మనుషులు చేరారు. కాబట్టి 2 పక్షాలు అయినాయి. కాబట్టి వీరి పక్షంగా చేరినటువంటి జనం ఈ చెడ్డ సమాచారం తీసుకొచ్చినటువంటి వారు అరణ్యంలోకి రాలిపోయారు. కాబట్టి అపోస్తలుల బోధకి విధేయత చూపకుండా ఎలా అంటే అలా బ్రతికే వారితో సహవాసం కుదరదు. ఎలా అంటే అలా జీవించి మేము వారి అపోస్తలుల బోధ అంటే కుదిరే కార్యక్రమం కాదు. అపోస్తలుల బోధ ఒక క్రమమైన విధానాన్ని దైవజీవి ప్రకారం జీవించేటువంటి ఆసక్తిని మనిషిలో కలిగిస్తుంది. ఎలా పడితే అలా జీవించేసి అది సహవాసం అంటే కుదిరే కార్యక్రమం కాదు. చూద్దాం మనం సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో జరిగిన సంఘటన మనం చూస్తే సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో 31వ వచనం నుంచి సంఖ్యాకాండం 13వ అధ్యాయం 31లో అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి భోజాలు మొదలి మరియు వారు తాము సంచరించి చూసిన దేశముల గురించి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశం, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేవతలు, అక్కడ నెఫిలీయులు సంబంధులైన అనాథ వంశము నెఫిలీయులను చూసి మా దృష్టికి మేము మిడతల వలె ఉంటుంది, వారి దృష్టికి అట్లే ఉండేవండి. అప్పుడు చూడు ఆ సర్వ సమాజం వెలుగెత్తి కేకలు వేసి ఆ రాత్రి వెలుగెత్తి ఏడ్చింది. మరియు ఇశ్రాయేలు అందరూ మోషే అహరోనులపై సడుగుకొని ఆ సర్వ సమాజం అయ్యో ఐగుప్తులు మేమేలా చావలేదు, ఎర్రని మంది మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మల్ని దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చాను, మా భార్యలు మా పిల్లలు కొలపోవద్దు, తిరిగి ఐగుప్తుకు వెళ్తారు, మాకు మేలు కదా అని వారితో అనేది. కాబట్టి అనురూపంగా సహవాసం చెడు పేరుతో సహవాసం ఉండదు. అపోస్తలుల బోధకు వ్యతిరేకంగా జీవించేటువంటి వారితో సహవాసం ఉండదు. కాబట్టి విశ్వాసం కలిగిన వారితో కలిసి ఉండాలి, విశ్వాసం కలిగిన వారితో జీవించాలి. ఏది పడితే అది విశ్వాసమై ఉండదు, ఎవరు పడితే వారు విశ్వాసులు కారు. కాబట్టి వారికి ప్రకటింపబడినట్లు మనకు కూడా సువార్త ప్రకటింపబడిను. అయితే వారు విశ్వాసము గల వారితో కలిసి ఉండలేదు, అంటే సహవాసం లేదు. ఆదివారం వస్తున్నాం పోతాం, ఎవరి పనులు వారు పోతాం. ఇక సహవాసం ఎక్కడిది?
దైవ నియమాన్ని అలవర్చుకునే పరిస్థితి ఎక్కడుంది? ఆ పవిత్రమైనటువంటి జీవన విధానాన్ని నేర్చుకునేటువంటి పరిస్థితి ఎలా ఉంది? దైవభక్తికి అనుకూలంగా బ్రతుకుల్ని జీవించేటువంటి విధానం ఎక్కడుంది? లేదు. నెక్స్ట్ రెండవదిగా రక్షణలో ఎదగాలి. రక్షణ పొందినటువంటి వారు రక్షణలో నిలిచి రక్షణలో ఎదుగుతుండాలి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో ప్రభువు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల ఏం జరగాలంటే సమస్తమైన దుష్టత్వమును, 2 సమస్తమైన కపటమును, 3 వేషకాలను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. కాబట్టి రక్షణ పొందిన వారు రక్షణలో నిలిచి ఉండాలి. దినదినము కూడా ఆత్మ సంబంధంగా రక్షణ విషయంలో ఎదగడం చాలా ప్రాముఖ్యం. ఎప్పుడు చూసినా పసిపిల్లలుగా ఉండడం కాదు, ఎప్పుడు చూసినా శరీర సంబంధంగానే బ్రతకడం కాదు, ఎప్పుడు చూసినా ప్రకృతి సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని ప్రకృతి సంబంధాలుగా జీవించడం కానే కాదు. అది ఎదిగినటువంటి జీవితం కాదు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుంది. శరీర సంబంధమైన మనుషులని క్రీస్తునందు పసిబిడ్డలని మీతో మాట్లాడవలసి వచ్చాను. అప్పటిలో మీకు బలం చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని కానీ అందముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధమై ఉండటం వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై మనిషి రీతిగా నడుచుకునేవారు కారా అని. కాబట్టి రక్షణ పొందిన మనిషి రక్షణగా ఎదుగుతున్నారు. కపటం లేని పరిస్థితి, వేషధారణ లేని పరిస్థితి, అసూయ లేని పరిస్థితి, దుష్టత్వం లేనటువంటి పరిస్థితి, సహోదరుల మీద అసూయపడేటువంటి ప్రభావం ఉండకూడదు. దేవుని వాక్యాన్ని, ఆ వాక్యం అనేటువంటి పాలన అపేక్షిస్తే, ఆస్వాదిస్తే, ఆ వాక్యం చేత నీ జీవితం నడిపింపబడుతూ ఉంటే అప్పుడు రక్షణ విషయంలో ఎదిగినటువంటి అనుభవం నీకు వస్తుంది. బాప్తీసం పొందేములే రక్షణ పొందుకున్న అయిపోయిన జీవితం అంటే ఎప్పుడు ఎదుగుతావు? కాబట్టి ఎదుగులో ప్రాముఖ్యంగా రక్షణను భయంతో మనతో కొనసాగించడంలో నీకు సహవాసం చాలా ప్రాముఖ్యమైంది. సహవాసంలో కొనసాగుతూ ఎదుగుతూ ఉండాలి. ఎదుగుతూ ఉండాలంటే అభివృద్ధి చెందుతున్న ఆత్మ సంబంధంగా నీ అభివృద్ధి నీ ఇంటిలో వారికి, నీ ఇరుగు పొరుగు వారికి, సమాజంలో వారికి తెలియాలి. ఆ అభివృద్ధి శరీర సంబంధంగా నీ కండలు పెంచానని కాదు, ఆస్తి పెంచి ఆస్తిని సంపాదించుకొని నేను వర్ధిల్లాననేది కాదు. నీ అభివృద్ధి అనేది అందరికీ తేటంగా కనపడాలి. అది ఆత్మ సంబంధంగా జరిగేటువంటి కార్యక్రమం, ప్రకృతి సంబంధంగా శరీర సంబంధంగా జరిగేటువంటి కార్యక్రమం కాదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనములో నీ అభివృద్ధి అదిగో అందరికీ తేటగా కనపడు నిమిత్తం వీటిని మనస్కరించుము, వీటి అంటే సాధకం చేసుకోమన్న విషయం. అభివృద్ధి పొందాలి. అభివృద్ధి అనేది అందరికి కనపడే రూపంగా ఆత్మ సంబంధంగా బలపరచబడే పరిస్థితి నీలో ఉండాలి.
అలా కాకపోతే రక్షణను కొనసాగించేటువంటి అనుభవము నీలో ఉండదు. ఆ తర్వాత నీ జ్ఞానేంద్రియాలని ఏం చేయాలి? సాధకం చేసుకోవాలి. ఎబ్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో 14వ వచనం, 5:14 ఎబ్రిల్. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే తగును అన్న విషయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి జ్ఞానేంద్రియాలంటే మనందరికి తెలుసు. జ్ఞానేంద్రియాలు ఏవి? కన్ను, చెవి, నాలుక, చేతులు, చర్మం. మొదట జ్ఞానేంద్రియం కన్ను విషయానికి వచ్చామనుకో, నీలో నేత్రాశి ఉందనుకో, నేత్రాశి నీకు పరలోకానికి చేరనివ్వదు. అంటే దేవుడు కంటిని నిర్మించింది ఎందుకంటే నువ్వు ఏటిని పడితే వాటిని చూసి పాపం చేయడానికి కన్నులు పెట్టలేదు. దేవుడు కలుగు చేసినటువంటి సృష్టిని చూసి ఆనందించడానికి. కాబట్టి నీ కన్ను అపవిత్రమైన వాటిని చూడకూడదు. మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు 5వ అధ్యాయంలో కన్నుల గురించి మాట్లాడేశాడు. 27వ వచనం నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం నుంచి, వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడకును. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎట్లా దాన్ని పెరిగి నీ ఎట్ల నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడుకుంటా, నీ అవయవంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. కాబట్టి చూస్తేనే పాపం, చూస్తేనే పాపం. అంటే కంటితో చూసాడు, హృదయం ఏం చేసింది? ఆశించింది. కాబట్టి ఆశించడం పాపం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయంలో, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో 2:14, వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనసులను మనము కొలుపుచు లోభత్వముతో సాధకం చేయబడిన హృదయములు గలవారిని శాపగ్రస్తులై ఉంది. కాబట్టి వ్యభిచారిని చూచి ఆశించేటువంటి కన్ను. కాబట్టి నిత్యత్వము పోగొట్టుకోవడానికి జ్ఞానేంద్రియాలు ప్రాముఖ్యంగా అవి చేయాల్సినటువంటి పనులు చేయాలి, కానీ పోగొట్టుకునేదానికి జ్ఞానేంద్రియాలు వ్యతిరేకమైనటువంటి, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేసే రూపంలో ఉండకూడదు. నెక్స్ట్ రెండవది నాలుక గురించి చెప్పాడు. నాలుక కూడా ఒక అవయం. అది కూడా పరలోకాన్ని చేరుకొని కొన్ని పరిస్థితిని మనుషులకు కల్పిస్తుంది. యాకోబు రాసిన పత్రికలో, యాకోబు రాసిన పత్రిక 3వ
అధ్యాయంలో యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో నాలుక అగ్నినే, నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరములకు మాలిన్యము కలుగు చేయొచ్చు, ప్రకృతి చక్రములకు చిచ్చు పెట్టబడు, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ఏ నరుడు నాలుగును సాధు చేయలేరు, అది మరణకరమైన విషయంతో నిండినది, అది నిరంతరమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతిస్తుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపిత్తుము అన్న విషయాన్ని తెలియజేశారు. కాబట్టి నాలుక అది దేవుణ్ణి స్తుతిస్తుంది, తోటి సహోదరులు కూడా ఏం చేస్తుంది, శపిస్తుంది. కాబట్టి నిత్యత్వము పోగొట్టుకోవడానికి కూడా ఒక జ్ఞానేంద్రియము నాలుక కూడా కారణమై ఉంటుంది. కాబట్టి సహోదరుల మీద సరిగే పరిస్థితి ఉండకూడదు, సహోదరులని దూషించే పరిస్థితి ఉండకూడదు, సహోదరులని క్షమించేటువంటి పరిస్థితి ఉండకూడదు, సహోదరుల మీద అసూయలు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉండకూడదు. నాలుగుగా దేవుణ్ణి పొగిడితివి, నాలుగుతోనే దూషిస్తుంది, నాలుగుతోనే క్షమిస్తుంది, అది మనలో ఉండకూడదు. కాబట్టి నాలుగా విషయంతో నింపబడింది అనేసారు, అది మరణకరమైన దుష్టత్వం అనేది. అదే నాలుక దేవుణ్ణి స్తుతిస్తుంది, అదే నాలుకతోటి మనుషుల్ని కూడా క్షమించే పరిస్థితి తీసుకొస్తుంది. కాబట్టి పరలోకం మనం చేరుకోవడానికి ఈ నాలుగు కూడా ఒక ప్రాముఖ్యత ఉంటుంది. నెక్స్ట్ చెవి. చెవి దేవుని ప్రజలంగా మనం ఏది పడితే వినకూడదు. అంటే అపోస్తలుల సందేశం కాకుండా ఏ సందేశం అంటే ఆ సందేశం వినేది దొరక చెవి. తిమోతికి రాసినటువంటి తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాల్లో, 2వ తిమోతి 4వ అధ్యాయం 3-4 వచనాల్లో, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దోత చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యములకు చెవినీయక కల్పనా కథల వైపులకు తిరుగు కాలము వచ్చును అనేది. కాబట్టి సత్య సందేశమే వినాలి, అపోస్తలుల బోధ కానిది సత్య సందేశం కానే కాదు. కాబట్టి ఇకపోతే నీ పొరుగు వారికి దేన్ని ఆశించుకోండి, పొరుగు వారి భార్యని ఆశించకూడదు అనేసారు. కాబట్టి ఆ రూపంగా జ్ఞానేంద్రియాల్ని ప్రతి దినము కూడా దేవుని మీద ఆధారపడి వాటిని ఎప్పటికప్పుడు సాధకం చేసుకుంటూ ఉండాలి. అలా సాధకం చేసుకుంటూ రక్షణలో నిలిచి రక్షణ ఏం చేయాలా, భయంతో వణుకుతో కొనసాగించుకుంటూ ఉండాలి. నీ జోబులో 10 లక్షల డబ్బు తనుకో, వేరే ప్రాంతానికి తీసుకెళ్తున్నావు ఒక వ్యక్తికి ఇవ్వడానికి, అక్కడికి చేరేంత వరకు కూడా ఏం చేస్తుంటావు, అప్పుడప్పుడు దాన్ని తడుగు చూసుకుంటావా లేదా, ఉందా లేదా, ఎవరైనా దొంగలించారా, పోయిందేమో అని తడుగు చూసుకున్నట్లుగా రక్షణ విషయంలో కూడా బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు, రక్షణను అలక్ష్యం చేయకూడదు. రక్షణ పొందిన తర్వాత ఆత్మ సంబంధమైన జీవితాన్ని గాలి వదిలిపెట్టేసి ఎలా పడితే అలా జీవించేసి చనిపోతే పరలోకానికి వెళ్ళాం. కాబట్టి భయముతో వణుకుతో ప్రతి ఒక్కరూ కూడా వారి వారి సొంత రక్షణను హక్కుగా భావించి దాన్ని కొనసాగించుకుంటూ పరలోకం కొరకు సిద్ధపడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి చివరిగా సత్క్రియలు శ్రద్ధగా చేయాలి. రక్షణ కొనసాగించడంలో సత్క్రియలు శ్రద్ధగా చేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
8వ వచనం నుంచి సంగతులు రాయబడి ఉన్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుంచి, మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వల్లమే. అది క్రియల వల్ల కలిగినది కాదు కనుక ఎవడనూ అతిశయపడవేమీ లేదు. మరియు వాటి యందు మనము నడుచుకున్నవలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచితే, రక్షణ పొందితే, రక్షణ పొందిన వ్యక్తికి ఒక లక్షణం, సత్క్రియలను శ్రద్ధగా చేసేటువంటి లక్షణం ఉండాలా. ఆఖరికల వారికి పంచిపెట్టే స్వభావం ఉండాలి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనములో, ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయడం యందు మనసుంచినట్లు నీవు ఈ సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండవలని కోరుచున్నాను. ఇవి మంచివి, మనుషులకు ప్రయోజనకరములై ఉన్నవి. కాబట్టి దేవుని యందు విశ్వాసం, సత్క్రియలు చేసేటువంటి లక్షణం నీలో కలిగించాలి. కాబట్టి రక్షణ కొనసాగించడంలో ఇన్ని కార్యక్రమాలు జరిగించాలి మనుషులు. అలా కాకపోతే రక్షణను నిర్లక్ష్యం పెట్టిన వాడు అవుతావు, పరలోకాన్ని చేరుకోలేము. 6,03,550 మందిలో 2 మాత్రమే కనాను దేశాన్ని స్వతంత్రించుకున్న రూపంగా క్రీస్తు సంఘంగా కూడేటువంటి మనలో ఎంతమంది చేరుకుంటారో చెప్పేదానికి అవకాశం ఉండదు. కాబట్టి అది పరలోకం చేరుకోవడం, దాని కొరకు సిద్ధపడటం అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. అలా కాకుండా అలక్ష్య పెట్టి, నిర్లక్ష్యపరిచి, సహవాసం లేకుండా, రక్షణలో ఎదగకుండా, ఆత్మ సంబంధంగా అభివృద్ధి పరమకుండా, జ్ఞానేంద్రియాన్ని సాధకం చేసుకోకుండా, సత్క్రియలు అనే మాటే లేకుండా ఎలా పడితే అలా జీవించి ఆదివారం కేవలం కూడి వెళ్ళిపోతే పరలోకాన్ని చేరుకో. దానివల్ల జీవించిన భక్తి జీవితం వ్యర్థమైపోతుంది. క్రీస్తు సంఘంలో సభ్యుడని చెప్పుకున్న విధానం వ్యర్థమైపోతుంది. నలుగురికి క్రైస్తవులను చెప్పుకున్నటువంటి జీవితం కూడా వ్యర్థమైపోతుంది. కాబట్టి అలాంటి దుస్థితి మనలో ఏ ఒక్కరికి కూడా కలగకుండా దేవుడు మనల్ని పాపం నుంచి విడిపించి, ఆ సమస్త దుర్నీతి నుంచి, ప్రస్తుత దుష్టకాలంలో నుంచి, మరణదాశ్యంలో నుంచి, అపవాది చర్మం నుంచి మనల్ని విడిపించి, రక్షించి క్రీస్తు ప్రభు శరీరమైన సంఘంలో చేర్చాడు. మనందరూ కూడా రక్షణ దయచేసి ఆయన సంఘంలో మనల్ని చేర్చాడు. మనం క్రీస్తు ప్రభు సంఘంలో ఉందాం. మన గురి పరలోకాన్ని చేరుకోండి. ఆ పరలోకాన్ని చేరుకోలేని దుస్థితి మనలో ఎవరికైనా కలిగితే మనకంటే ప్రశ్నలు ఇంకెవరు ఉంటాడు. కాబట్టి అలాంటి దుస్థితి మనకు కలగకుండా ఉండడానికి పొందుకున్నటువంటి రక్షణలో నిలిచి, రక్షణలో ఎదుగుతూ, సహవాసంలో ఎప్పటికప్పుడు ఒకరినొకరు ప్రోత్సహించుకోండి, ఆత్మ సంబంధంగా అభివృద్ధి పొందుతుంది. ఎవరు అక్కర్లో ఉన్నారో, ఎవరు అవసరంలో ఉన్నారో గుర్తించి వారికి పంచిపెట్టడానికి మనసు కలిగి, దేవుని యందు విశ్వాసం కలిగిన ప్రజలుగా సత్క్రియలు శ్రద్ధగా చేసి, హక్కుగా భావించి, స్వంత రక్షణ కొనసాగించి పరలోకానికి చేరుకోవడానికి సిద్ధపడాలని ప్రభు పేట మనం చేసుకుని